की चांदनी में कि हम खो गए प्यार की रागनी में ये बाहों में बाहें ये बहकी निगाहें लो आने लगा जिंदगी का मजा ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा మీరు సంగీతం నేర్చుకున్నారు కదా నేర్చుకుంటే ఇంకా అసలు దేవీల చుట్టూ తమ్మల చుట్టూ ఎందుకు తిరిగి ఉండండి మిస్టర్ బచ్చన్ అనగానే ఇమీడియట్ గా ఎవ్రీబడి కొంచెం అలర్ట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు ఒక సీరియస్ ఫీలింగ్ వచ్చింది అసలు ఏంటి వాట్ ఇస్ మిస్టర్ బచ్చన్ అబౌట్ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఇంటికి వచ్చే చుట్టాలు లాంటివి యాటిట్యూడ్ అనేది ఇంటి పేరు లాంటిది అలాగే ఉంటుంది భాగ్యశ్రీ అనే ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశారా తెలుగు అమ్మాయి లేరా అని बहुत बरसों के बाद अपनी मोहल्ले पे निकल पड़ा सब कुछ अनजान सी लग रहा थी लेकिन एक खिड़की ने मुस्कुराया పూరి జగన్ గారి సినిమాల్లో నేను చాలాసార్లు ఆయన అడిగాను అంటే అమ్మాయిలు ఏదో పెద్ద బుర్ర లేకుండా లంగావణిలో చూపిస్తే అప్రిషియేట్ చేయరు లేదు ఒక ఐటమ్ సాంగ్ తీస్తే మీద పడిపోతారు సుమోలు కూడా చేసే హీరోయిజం చూపించి ఒక బోండాని చూపించింది సినిమాలో వైడి నీడ్ రవితేజ గారు మీరు బోండా అని బాడీ షేమింగ్ చేస్తున్నారు ఎవరినో హరీష్ శంకర్ గారు ఎక్కువ ఆల్రెడీ తీసిన కథల్ని ఇష్టపడతారని ఒక మీకు ఒక పేరు ఉంది అది అందరూ అడిగేశారు ఆల్రెడీ దానికి కొత్తగా ఏం చెప్తారు నేను పేర్లు చెప్పను కానీ ఎంతమంది రీమేక్లు చేస్తున్నారు ఎన్నిసార్లు గొడవలేని ఎన్ని కాంట్రవర్సీలు అయినాయి మీకు తెలుసు ఒక్క 2 పేర్లు చెప్పండి అదే వాళ్ళతో మీకు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్లు అవుతున్నాయి కదా పర్సనల్ అటాక్స్ అంటే ప్రొడ్యూసర్ ఇంట్లో ఇక్కడ కూర్చుంటాను సనాతన ధర్మం నా డిఎన్ఏలో ఉంటుంది ఇంత ఉద్వేగం ఎప్పుడు మీలో చూడలేదు ఉస్తాద్ భగత్ సింగ్లో సనాతన ధర్మాన్ని విమర్శించిన వాళ్ళకి చాలా గట్టిగా ఆన్సర్ ఇచ్చాం సినిమా కోసం ये क्या बात है आज की चांदनी में कि हम खो गए हैं प्यार की रागनी में ये बाहों में बाहें ये बहकी निगाहें लो आने लगा जिंदगी का मजा वाओ ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा वाव నీకు ఈ పాట ఎలా వచ్చు ఇది మా పాటే మీ పాట మిస్టర్ బచ్చన్లో ఈ పాట మీద ఒక ఎక్స్ట్రాడినరీ సీన్ ఉంది అది మీరు చూడబోతున్నారు వెండితెర కొత్త సినిమాయే కదా ఇది కొత్త సినిమానే ఆ పాత మధురం కొత్త ఆ పాత మధురం కూడా జాడీ కొత్తది పచ్చడి పాతది అంటారు చూసారా అలాగే అంటే ఆస్ట్రీసీ పాట పెట్టేశారా ఈ పాటకు సంబంధించిన ఒక రిఫరెన్స్ ఒక అద్భుతమైన సీన్ ఉంటుంది బేసిక్గా హ్యూజ్ కిషోర్ కుమార్ ఫ్యాన్ అండి బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ గట్స్ ఎందుకంటే ఈ తరం వాళ్ళకి ఇది కన్విన్స్ చేసి ఎంత బిట్టు పెట్టినా కూడా అందులో మా మాస్ మహారాజా రవితేజ గారి సినిమాలో అంటే మహానటి యూత్ కూడా విపరీతంగా చూశారండి మహానటి బాగా చూశారు చాలా మంది అడుగుతున్నారు 90s మరి ఇప్పుడు జనరేషన్ కనెక్ట్ అవుతారు లేదా మహానటి అనేది చూశారు అలాగే ఆర్టిస్ట్ అనే సినిమా వచ్చింది హాలీవుడ్లో రైట్ అన్ని బ్లాక్ అండ్ వైట్ కైండ్ ఆఫ్ టైం పీరియడ్లో మోర్ ఇంట్రెస్ట్గా చూస్తారు ఇప్పుడు చూసే ప్రతి సినిమా ఇప్పుడు టైంలోనే ఉంటుంది కదా ఆ టైంలో ఇలా ఉండేది కాబోలు అనే ఒక ఇంట్రెస్ట్ ఎక్కువ సస్టైన్ అవుతుంది నా ఫీలింగ్ అండి అండ్ ఇలాంటి పాటలు ఉంది కదా ఇప్పుడు ఈ పాట కానీ ఇంకో పాట కానీ దే ఆర్ లైక్ అమరం అఖిలం అంటారు చూసారా ఆ పాటకి చావులేదండి మనం కూడా పోతాం ఆ పాట ఉంటుంది నేను వేరేగా అంట చెప్పండి మధురం మధురం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అది ఆ పాట గుర్తొచ్చినప్పుడల్లా నవ్వాలా ఏడవాలా అర్థం కాని పరిస్థితి పాట ఏమో అందరికి నచ్చింది సినిమా నచ్చలేదు నవ్వద్దు ఏడవద్దు పాడాలి బ్యూటిఫుల్గా పాడారు మీరు కూడా మీరు సంగీతం నేర్చుకున్నారు కదా హరీష్ నేర్చుకుంటే ఇంకా అసలు ఈ దేవీల చుట్టూ తమ్మల చుట్టూ ఎందుకు తిరిగి ఉండండి అంతే అంతే కదా బట్ చాలా పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే రవితేజ గారు ఇంకా అలాగే ఉన్నారు మీరు అలాగే ఉన్నారు కానీ కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయి రవితేజ గారు అలా ఉండడానికి కారణం ఇస్ మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఏమిటది అందరూ అలా చెప్పేస్తారు ఎంతే ఏది పట్టించుకోరు సక్సెస్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ఇప్పుడు ఆ డైలాగ్ అందుకే వచ్చింది సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఇంటికి వచ్చే చుట్టాలు లాంటివి యాటిట్యూడ్ అనేది ఇంటి పేరు లాంటిది అలాగే ఉంటుంది అని సో ఆ డైలాగ్ రాయడానికి ఆయన ఇన్స్పిరేషన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్గా నాకు కొంచెం తిక్కుంది లెక్కుంది ఎలా రాసామో ఈ డైలాగ్ రాయడానికి ఇన్స్పిరేషన్ నిజంగా రవితేజ గారే హ్యాపీ సోల్ ఒకటి గొడవ పట్టదు అసలు తన గురించి తనంటే తనకు చాలా ఇష్టం అండి తను విపరీతంగా ప్రేమించుకుంటాడు అందుకే అంత యాంటీ ఏజింగ్లో ఉన్నాడేమో అనిపిస్తుంది అసలు ఆయన నేర్పిస్తే బాగుండు అందరికీ నిజంగా చెప్పాను నేను కోచింగ్ క్లాస్ మీకు ఎలా ఉంది లైఫ్ హౌ హెస్ లైఫ్ ట్రీటెడ్ యూ లాస్ట్ మనం ఐ థింక్ మిరపకాయ తర్వాత గదర్కొండ నాకు చాలా సెంటిమెంట్ మీరు గబ్బర్ సింగ్కి ఒక పక్క థియేటర్ రిలీజ్ అవుతుంటే సాక్షిలో లైవ్ ఇచ్చాను నేను అవును మీతో పాటు సో కరెక్ట్గా మళ్ళీ స్వప్న గారి ఇంటర్వ్యూ అయినసరికి ఇంకా అలలవలే గాలి అలా పరిగెత్తుకుంటూ వచ్చాను అనమాట అవును సో నేను పెద్ద ఇంట్రొడక్షన్ రాసుకొచ్చాను
ప్లీజ్ నేను వెళ్ళిపోయాక చెప్పండి. ఇప్పుడు నా ముందు అంటే షాక్తో షేక్ చేశారు ఇలాంటివన్నీ. ప్లీజ్ 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 అయ్యో పొగడ్తలకి ఎప్పుడు షాక్తో ఇండస్ట్రీని షేక్ చేశారు. ఎక్కువ నేను షేక్ అయ్యా యాక్చువల్గా. అదే అడాప్టేషన్స్తో రీమేక్స్తో మరొకసారి థ్రిల్ చేశారు. కానీ ఏదేమైనా సరే ఇప్పుడు దూసుకెళ్ళిపోతున్న హరీష్ శంకర్ ఈసారి రికార్డ్ బ్రేక్ చేస్తారు. తదాస్తు 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 డెఫినెట్గా అండి. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. అండ్ నేను కూడా ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తూ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వెళ్ళిపోయేసరికి అయ్యో సినిమా లేట్ అయిపోతుంది అన్నప్పుడు టపుక్కున ఈ సినిమా చేయాల్సిన సమయం సందర్భం అన్నీ కలిసి వచ్చాయి. సో ఫస్ట్ సినిమా దర్శకుడు ఎంత ఎక్సైటింగ్ ఉంటాడో మరి చాలా రోజుల తర్వాత సినిమా ఉంది కాబట్టి ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్. మీరు అఫ్ కోర్స్ యువర్ రైటర్, యువర్ అన్ యాక్టర్, మల్టీఫాసెటెడ్. బట్ ఎప్పుడు మధ్యలో దర్శకుడికి ప్రెషర్ ఉంటుంది కదా హరీష్ గారు, ఏం చేశారు ఈ మధ్యలో? అంటే ఎలా మిమ్మల్ని మీరు సమాధానపరుచుకున్నారు? పుస్తకాలండి, పుస్తకాలు విపరీతంగా పుస్తకాలు చదవడం, ఇలాంటి ఆపాత మధురాలు పాటలు వినడం, బాగా బోర్ కొడితే మీ రా మూవీస్ అని చూడడం. అబ్బో, మీ రా మూవీస్ అన్ని ఆల్మోస్ట్ ఐ హ్యావ్ సీన్ ఎవ్రీ ఎపిసోడ్ అండ్ దెర్ ఆర్ ఇట్ ఈస్ లైక్ ఐ థింక్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ బాహుబలి ఇన్ డిజిటల్ మీడియా అండి నా దృష్టిలో. థ్యాంక్ యూ. రామూయిజం అనేది ఒక బాహుబలి లాంటి సక్సెస్. అవును, వి ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ ఎంజాయింగ్ ద సక్సెస్. మిస్టర్ బచ్చన్ అనగానే కొంచెం ఇమీడియట్గా ఎవ్రీబడి కొంచెం అలర్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఒక సీరియస్ ఫీలింగ్ వచ్చింది. అసలు ఏంటి, వాట్ ఈస్ మిస్టర్ బచ్చన్ అబౌట్? 80s ఒక సిన్సియర్ ఐటీ ఆఫీసర్ నార్త్ ఇండియాలో ఒకళ్ళ మీద ఐటీ రైడ్కి వెళ్ళి దాదాపు ఆ రోజుల్లో 300 కోట్ల పైగా ఆస్తి పట్టుకున్నాడండి. అంటే ఇమాజిన్ జూబ్లీస్లో ఒక 100ల్లో 1000ల్లో గజమో ఎకరమో ఉండే రోజుల్లో అతనికి లక్షల్లో లంచం ఇచ్చినా సరే అతను వంగలేదు. అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు అంటే బాగా నేను అట్రాక్ట్ అయిన విషయం ఏంటంటే హానెస్టీ హీరోయిజం అండి ఇందులో. ఆ హీరోకు ఉండే నిజాయితీ అతని హీరోయిజం ఇందులో. అతను ఒక 100 మందిని కొట్టడమో సోమోలేయడం అలా కాకుండా బేసిక్గా మ్యాండేటరీ అవ్వాలి. హానెస్టీ అని అందరం నిజాయితీ ఉండాలి, మ్యాండేటరీ అవ్వాలి. కానీ ఎవడన్నా ఒక చోట హానెస్టీ ఉంటాడు మన హీరోలా కనబడుతున్నాడు. కరెక్ట్. అంటే మనం ఎలాంటి మానవతా విలువల్లో బతుకుతున్నాం, ఎలాంటి సొసైటీలో బతుకుతున్నాం అంటే ఎవడన్నా తాగకపోతే ఏ తాగట్లేదా అని చెప్పి విచిత్రంగా చూడడం, ఎవడన్నా హానెస్ట్గా ఉంటారే అబ్బాయి చాలా హానెస్ట్ అతను హీరో అన్నట్టుగా చూడడం. అంటే మోరర్లెస్ ఇలాంటి టైంలో ఈ సినిమా కరెక్ట్ అనేది నా ఫీలింగ్. మామూలుగా అందరికీ ఒక్కొక్క ఇలాంటి కథలు చెప్పాలని ఉంటుంది. ఇప్పుడు నన్ను అడిగితే లైక్ సోషల్ ఫ్యాంటసీస్ చాలా. మిమ్మల్ని అడిగితే మీకు ఇష్టమైన కథలు ఏంటి? ఇప్పుడు నేను అన్ని నా సినిమాలు వరుస పెట్టి తీయడానికి ఇలాంటి కథలు చెప్తానండి. మా నాన్న తెలుగు మాస్టర్ కొడుకుగా నేను పుస్తకాలు చదివి నేను ఇండస్ట్రీకి వచ్చింది ఒక చలం మైదానాన్ని సినిమా తీద్దామని, ఒక ఎండమూరి వేదనాథ్ ప్రేమ సినిమా తీద్దామని. ఇలాంటి ఈస్థెటిక్స్తోనే ఒక ఇడియట్ అమ్మాన తమిళమ్మాయి ఒక అగ్రెసివ్గా యాటిట్యూడ్తో అప్పుడే ఇండస్ట్రీకి యాటిట్యూడ్ని పరిచయం చేసిన రవితేజ్ గారు, కమిషనర్ కూతురులకి మొగుళ్ళు రారా లాంటి డైలాగులు చెప్తూ రెబల్గా ఉండే రవితేజ్ గారితో షాక్ అని చెప్పి వేటూరు గారితో మధురం అని చెప్పి ఒక సినిమా తీస్తే 3.5 సంవత్సరాలు ఇంట్లో కూర్చోబెట్టారండి. సో ఇమీడియట్గా మిరపకాయ అన్నాను బ్లాక్ బాస్టర్, తర్వాత గబ్బర్ సింగ్ అన్నాను బ్లాక్ బాస్టర్. సో ఏంటంటే మనకు ఎంత నాలెడ్జ్ వచ్చు. చాలామంది అడుగుతుంటారు మీతో బయట మాట్లాడినప్పుడు యూ స్పీక్ లైక్ ఒక మేధావిలా మాట్లాడుతుంటారు, లేకపోతే ఇంకోలాగా మాట్లాడుతుంటారు. మరి ఏంటి మీ సినిమాలు మళ్ళీ ఆ ఫైట్లు ఏంటి, ఆ డాన్స్లు ఏంటి, ఆ ఐటమ్ సాంగ్స్ ఏంటి? మీరే ఒకసారి ఐటమ్ సాంగ్స్ పెద్ద గొడవ చేశారు కదా. సరే గతం కదా, అది ఎలా మళ్ళీ చేస్తాను రెడీ. నేను గొడవ పెట్టుకోవడానికి మళ్ళీ రెడీ కదా, మీరు కూడా గొడవ. అంతేగా. సో ఇవి ఏంటంటే మీకేం తెలిసినది ఇంపార్టెంట్ కాదండి, ఎవరికి మీరు డెలివరీ చేస్తున్నారు. బట్ అది ఆర్జీవి గారి స్కూల్కే విరుద్ధం కదా. ఇప్పుడు ఆర్జీవి గారి స్కూల్లో అందరి జనాల రూల్ ఏముందండి? అలా అంటే మీరు దాదాపు ఆర్జీవి గారి స్కూల్ అంటే నాట్ జస్ట్ ఫిల్మ్, ఆర్జీవి ఈస్ బియాండ్ డైరెక్టర్స్ అండి. సినిమా కంటే కూడా ఆర్జీవి ఫర్ మీ నౌ ఈజ్ అ ఫిలాసఫర్. సినిమా దర్శకుడిగా మొదలైన ఆయన జీవితం ఫిలాసఫర్గా వెళుతోంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తే తెలియదు, ఎందుకంటే హీ హిమ్సెల్ఫ్ బోర్డ్ ఆఫ్ మెనీ టైమ్స్. తనకి ఏదైనా ఎక్కువ ఏం చేసి ఆయనకి బోర్ కొట్టేస్తుంది. ఆర్జీవి గారు అనేవాడు ఆయన అసలు మోడర్న్ గురువు అండి. నేను చెప్తున్నాను కదా, లైక్ ఒక నీషే లాగా, లేకపోతే ఒక ఓషో లాగా. అంటే నీషే ఓషో రైమింగ్ గురించి చెప్పట్లా, కల్ట్ నా ఉద్దేశం నేను చెప్పదలుచుకుంది. ఆ కల్ట్ని మీరు కెలికి మరీ బయటికి తీశారు. ఆ ఘనత మీదే, ఆ మైనింగ్ మీదే. థ్యాంక్ యూ. కానీ అంటే మీరు అనేది వాట్ ఈస్ యువర్ స్కూల్ ఆఫ్ టెలింగ్ స్టోరీస్? అంటే జనానికి ఏది కావాలో అది ఇద్దాం. ఎంటర్టైనింగ్ అండి, 100% ఎంటర్టైనర్. మళ్ళీ కామెడీ కాదు, ఓన్లీ కామెడీ మాత్రం కాదు. ఎంటర్టైన్లో కామెడీ ఒక పార్ట్, రొమాన్స్ కూడా ఎంటర్టైన్మెంటే, యాక్షన్, ఒక హీరోకి మధ్య ఒక చిన్న డ్రామా, కాన్ఫ్లిక్ట్, నువ్వెంత అనుకోవడం. నాకు ఎలాంటి సినిమాలు తీయడానికి ఎవ్రీ టైం అప్డేట్ అవుతుంటామండి. బట్ ఎలాంటి సినిమాలు తీయనో మట్టు ఖచ్చితంగా చెప్పగలుగుతాను. వాస్తవికతగా అద్దం పడుతూ సహజత్వానికి దగ్గరగా ఇలాంటి పదాలు నా సినిమాల్లో ఎప్పుడు ఉండవు. నా సినిమా గురించి ఏ రివ్యూలు ఉండకూడదు అనుకుంటాను. వాస్తవాన్ని మర్చిపోయి జనాలు సినిమా ప్రపంచంలో ఒక 2.5 గంటలు వాడి బాధలు, వాడి టెన్షన్స్, వాడి ప్రెషర్స్ అన్నీ టికెట్ చింపికానే అవి అలా చిరిగిపోయి థియేటర్లోకి వచ్చి కూర్చొని 2.5 గంటలు హరీష్ శంకర్ అనే ఒక ప్రపంచంలో నవ్వుకోనో ఎంటర్టైన్ అయ్యో బయటికి వెళ్ళాక
ఉండాలి అనేది నా మీ దృష్టిలో బయటికి వెళ్ళేలా ఉండాలని నా ఫీలింగ్. చాలా బాగుంది వినడానికి. మీ దృష్టిలో ఏది బిగ్గెస్ట్ స్ట్రెస్ బస్టర్, పాట, కామెడీయా, ఆర్ట్ అండి? ఆర్ట్. కాళిదాసు చెప్పినట్టు అరసి కేసు కవిత్వం నివేదనం శిరసి మాలిక 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 అన్నట్టుగా పోయిటరీ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, రొమాన్స్ అవ్వచ్చు, హ్యూమర్ అవ్వచ్చు, ఆలోచింపజేసే విధానం అవ్వచ్చు, ఏదైనా సరే ఎనీ ఆర్ట్. ఒక మంచి కోట్ ఉందండి, ఆర్ట్ షుడ్ కంఫర్ట్ ద డిస్టర్బ్ ఆర్ డిస్టర్బ్ ద కంఫర్ట్. ఆహా, మళ్ళీ చెప్పండి. ఆర్ట్ షుడ్ కంఫర్ట్ ద డిస్టర్బ్డ్. ఎవడైతే డిస్టర్బ్గా ఉన్నాడో మన ఆర్ట్ కంఫర్ట్ చేయాలి, ఎవడైతే కంఫర్ట్గా ఉన్నాడో ఆయన డిస్టర్బ్ చేయాలి ఆర్ట్. కంఫర్ట్గా పొద్దున్న లేచి పొద్దున్న ఇడ్లీ, మధ్యాహ్నం పప్పనం, సాయంత్రం పెరగనం, మధ్యాహ్నం సాయంకాలం ఈవినింగ్ బజ్జీలు పునుగులు తినేసి చాలా లైఫ్ అని చెప్పి పడుకునేవాడు కంఫర్ట్గా ఉన్నవాడితో ఒక సినిమా డిస్టర్బ్ చేయాలి, ఒక పాట అలజడి సృష్టించాలి. సో దట్ ఐ ప్రిఫర్, దట్ కైండ్ ఆఫ్ ఆర్ట్ ఐ వాంట్ టు క్రియేట్ అండి. చాలా డీప్ క్వశ్చన్ ఇచ్చారు, నేను కూడా చాలా భారీగా సమాధానం చెప్పి. మీరు కూడా ఒక నిషే పక్కన టైం ఉంది. గురుగారు కుర్చీ సర్కార్ లాగా నెక్స్ట్ ఆ కుర్చీకి ఎవరంటారు కదా, సో గురుగారు ఇంకా కుర్చీలో కూర్చున్నారు కాబట్టి లెట్ మీ బి గుడ్ లిజనర్ బిఫోర్ ఐ బికమ్ ఏ గుడ్. అయినా మీరు ఇంకా యంగ్ అండ్ డైనమిక్ అండ్ హ్యాపెనింగ్ కదా, అంటే గురుగారు కూడా ఆయన ఇంకా యంగ్ అండ్ ఆయన అందరికంటే యంగ్ అండి, ఆయన అంతే, ఇంకా అందులో డౌట్ లేదు. విల్ ఓపెన్లీ యాక్సెప్ట్ ద డిఫీట్ దట్ రాజీవ్ గారు అందరికంటే యంగ్. ఆయన ఫోటోలు దిగే అమ్మాయిలతో అవ్వచ్చు, ఆయనకుండే చిలిపి థాట్స్ అవ్వచ్చు, ఆయనకుండే నాటీనెస్ అవ్వచ్చు, అందులో ఒక పావు వంతు కాదు కదా 10 పైసల వంతు కూడా మాకు లేదు. ఆయన పట్ల ఉన్న జెలసీని చెప్పుకోలేక మీరు ఇలా చాలామంది ఆయన్ని చూసి జెలసీ పడేవాళ్ళు ఆ జెలసీ అని ఒప్పుకోలేక మేము మంచివాళ్ళం అనే ఒక ముసుగు కప్పుకొని మాట్లాడుతుంటారు. ఈ విధంగా మనం ముందుకు పోతూ అయితే బాగుంది చాలా. సో మరి మిస్టర్ బచ్చన్లో మీరు భాగ్యశ్రీ అనే ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశారా? అవునండి. సో వేర్ డిడ్ యూ ఫైండ్ హర్? అంటే మనకి ఎప్పటి నుంచో నడుస్తున్న చర్చే తెలుగు అమ్మాయిలు లేరా అని, దానికి మీరు అడగాల క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా అడిగారా? అంటే అలాగే అడగకుండా వేరేగా అడిగాను. తెలుగు అమ్మాయిలండి, ఇప్పుడు మీలాంటి అమ్మాయిలు, భాష మీద మంచి కమాండ్ ఉండి మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్న అమ్మాయిలు, మీరు విపరీతంగా ఇంటెలిజెన్స్ పెంచేసుకొని మీరు సమాజ పోరాటాలు, జర్నలిజము వీటి మీద బిజీగా మీకు దద్దమ్మలు కావాలన్నమాట. అలాగే బిజీగా ఉన్నారు. అంటే సామాజిక దృక్పథం లేకపోవడం ఒక లేనంత మాత్రం వాళ్ళు దద్దమ్మని మీరు అనకూడదు. స్టార్టప్స్ పెట్టి చాలామంది పైకి వెళ్తున్నారు. షీ జాబ్స్ అని మన తెలుగు అమ్మాయి, ఒక అమ్మాయి స్వాతి నెలబట్ల గారని ఒక స్టార్టప్ పెట్టారు. ఇట్ హెస్ బికమ్ హ్యూజ్. మరి స్వాతి గారిని తీసుకోండి హీరోయిన్గా. అదేనండి, వాళ్ళ ప్యాషన్ అక్కడ ఉంది. ఈ ప్యాషన్ తెలుగు అమ్మాయిలకి ఎందుకో తక్కువ ఉందన్న ఫీలింగ్. ఓహో, నాకు సినిమాలో ఒక హీరోయిన్ తప్ప మిగతా వాళ్ళందరూ తెలుగు అమ్మాయిలు, తెలుగు భాష. ఎందుకంటే యాజ్ అ రైటర్ అని మీరే అన్నారు. నేను రైటర్గా ఉన్నప్పుడు గబుక్క నాకు డైలాగ్ మార్చినా ఇంకోటి చేసినా నాకు ఇమీడియట్గా తెలుగులో చెప్పే అమ్మాయే కావాలి నాకు అనిపిస్తుంది. ఒక 10 minutes నాకు టైం నేను నేర్చుకొని వస్తానంటే నాకు అప్పుడున్న ఎనర్జీ మొత్తం పోతుంది. కానీ మీరు రావట్లేదే, మేమేం చేస్తాం? మీరు రండి, బ్రేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నెక్స్ట్ సినిమా గురించి మీరు చెప్పేలోపు అంటే అదే మనం ఎలాగో మాట్లాడుకుందాం అనుకుని చెప్పాను కదా, అవన్నీ డేట్స్ అవి మాట్లాడుకుందాం తర్వాత. సో బట్ ఎనీవే, ఈ అమ్మాయిని పర్టికులర్గా ఈ మూవీకి కాస్ట్ చేయడంలో ఏమన్నా అంటే స్పెసిఫిక్గా చూసారా? ఎనీ గుడ్ లుకింగ్ గర్ల్ పర్లేదని? ఎనీ గుడ్ లుకింగ్ గర్ల్ దొరకట్లేదు కదా, అదే ప్రాబ్లము. నేను పూజా హెగ్డే అని డీజేకి తీసుకొచ్చిన, శృతి హాసన్, గబ్బర్ సింగ్ తీసుకొచ్చిన, అందరూ అద్భుతంగా ఉన్నారు. సో నాకు ఒక బ్యూటీ పట్ల ఒక ఐతాలు, ఒక విజన్ ఏదో ఉందని అనుకుందాం కాసేపు. మోర్ ఆఫ్ దానికంటే కూడా ఈ సినిమాలో అమ్మాయిని పెట్టాలంటే 90sలో ఒక మళ్ళీ ఇందాక ఇంటర్వ్యూలో చెప్పా, ఒక హిందీ ఒక పోయిటరీలో ఉన్న ఒక లైన్ అండి, ఒక లైన్ కూడా ఇన్స్పైర్ చేస్తా చూడండి ఒక సినిమాకి. లైన్, బహుత్ బర్సోं के बाद अपनी मोहल्ले पे निकल पड़ा, सब कुछ अनजान सी लग रहा थी, लेकिन एक खिड़की ने मुस्कुराया. ఎంత చక్కని తెలుగు ప్రేక్షకుల కోసం, మీకు రాదని కాదు, చాలా రోజుల తర్వాత మన వీధిలోకి వెళ్తే అంతా కొత్తగా ఉంది, కానీ కిటికీ మాత్రం నన్ను చూసి నవ్వింది. అక్కడ కిటికీలో అమ్మాయి ఉండేదా, ఉందా, లేదా, సెకండరీ, అదంతా ఇమాజినేషన్. సో నాకేమనిపించిందంటే మన 90s బ్యాక్డ్రాప్స్లో సినిమా తీస్తున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ స్క్రీన్కి పరిచయం ఉన్న అమ్మాయి కాకుండా ఏమో పలానా వీధిలో పలానా అమ్మాయి ఉండేదేమో అనిపించేలా ఒక కొత్త అమ్మాయి అయితేనే ఆ లంగావణిలకి, ఆ లేడీ బర్డ్ లేడీ సైకిల్కి ముందర రాడ్ తీసేసిన ఆ సైకిల్కి, ఆ టేబుల్ కాటర్లకి, ఆ టీడీకే 90 క్యాసెట్స్లో రికార్డ్ చేసుకోవడం, ఆ ఇళయరాజా పాటలు వినడం, ఎండమూరి నవలు చదవడం, ఇలాగా ఒక అమ్మాయిని 90sలో ఆ వీధిలో అమ్మాయి తిరిగేదేమో. అమ్మాయి పేరు కూడా జిక్కి, నా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అమ్మాయి పేరు జిక్కి అని పెట్టాం, పాత లెజెండరీ సింగర్ మహాతల్లి జిక్కి గారి పేరు పెట్టాం.
ఏంటి హీరోయిన్ హీరోయిన్ పేరు పేరు జిక్కి. జిక్కి ఈ సినిమాలో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. మరి చూడండి మీరు ఎలాంటి సినిమా ఇంటర్వ్యూ చేస్తున్నారో. సో అందుకు కొత్త అమ్మాయిని ఆ స్ట్రీట్లో అమ్మాయి ఉండేదేమో అనే ఒక ఫీలింగ్ రావాలి అన్నందుకు పెట్టాము. మిమ్మల్ని ఎందుకు పెట్టలేదు మీరు అడగొచ్చు. మిస్టర్ ఘంటసాల అని అంటే పోయేది కదేమో. మిస్టర్ ఘంటసాల అనొచ్చు, కానీ అదే చూసారా మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే కమర్షియల్. అది బచ్చన్ ఈజ్ సో పాపులర్ అంతే కదా కదా. చాలా కానీ ఇట్స్ అ వెరీ టైటిల్ వినంగానే అంటే ఒరిజినల్గా అలా పెట్టాలన్న క్యారెక్టర్ హీరో పెట్టే టైటిల్. యూ వాంట్ ద అది హీరో మీద అర్థమైంది, బట్ ఆ క్యారెక్టర్ టైటిల్ పెట్టింది కూడా హీరోనే. హీరోనే నేను పెట్టలేదు ఆ టైటిల్. మన డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తి ఫేమస్ అండి. సో నేను కింద క్యాప్షన్ వచ్చింది ఫస్ట్ విచిత్రంగా ఈ సినిమాకి, నామ్తో సునా హోగా పలానా ఒక ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నరేంద్ర మోడీ నామ్తో సునా హోగా అలా అలా ఉంటుంది కదా, ఒక పవర్ఫుల్ నేమ్ అనుకున్నాను. నామ్తో సునాగా వచ్చింది, ఆ పైన పేరు ఇంకా రాట్లా. విక్రమ్ రాథోడ్ ఇవన్నీ వచ్చేసినాయి కదా, ఏది ఏదైనా ఆలోచిస్తుంటే ఆయన క్యాప్షన్ చెప్పాను హీరో గారికి. చెప్పగానే ఆయన బచ్చన్ నామ్తో సునాగా అన్నాడు. అనగానే ఆయన నచ్చేసింది మిస్టర్ బచ్చన్ అని. సో కథల ఎంపికలో హరీష్ శంకర్ గారు ఎక్కువ ఆల్రెడీ తీసిన కథల్ని ఇష్టపడతారని మీకు ఒక పేరు ఉంది, అది అందరూ అడిగేశారు ఆల్రెడీ. దానికి కొత్తగా ఏం చెప్తారు అంటే ఏం చెప్తానంటే వై డు యు నాట్ రైట్ యువర్, మీరు అంత మంచి రైటర్, భాష మీద భావం మీద పాత కొత్తకి మధ్య కావాల్సిన ఎమోషన్స్ అన్ని సర్వం ఉన్నాయి, మరి దానివల్ల నేను మిరపకాయ నా కథ, డీజే నా కథ, సుబ్రహ్మణ్యం నా కథ అండ్ నా కథలన్నీ మీరు తీసుకుంటే రీమేక్లు కూడా యాస్టీస్ కాదు, మళ్ళీ వాళ్ళే అడిగిన ఇందులో సీన్స్ ఇందులో ఇవన్నీ వాళ్ళే అడిగిన సందర్భాలు ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పా, ఒక సినిమా చేయడానికి ఒక కొటేషన్, ఒక నవల, ఒక క్యారెక్టర్ ఎన్నో ఇన్స్పిరేషన్ అయినప్పుడు ఇంకో సినిమాకి ఎందుకు ఇన్స్పిరేషన్ అవ్వకూడదని నేను స్పెషల్ 26 అనే సినిమా చేద్దాం అనుకున్నాను. అప్పుడు నేను వేరే కథ మీద వర్క్ చేసుకుంటున్నా, ఈ లోపల వేరే వాళ్ళు తీశారు. సో నాకు ఏదో నచ్చింది అనుకోండి, ఆ రైటర్కి, ఆ ప్రొడ్యూసర్కి, ఆ దర్శకుడికి గౌరవం ఇస్తూ వాళ్ళ క్రెడిట్స్ వాళ్ళకి ఇస్తూ దానికి డబ్బులు ఇస్తూ చాలా రాజసంగా రీమేక్ అని చెప్పి మళ్ళీ 80% మారుస్తున్నా. అదే మీరు మళ్ళీ 80% మారుస్తున్నా. సో ఎనీ డే ఒక సాటి రచయితకి సాటి దర్శకుడికి గౌరవం ఇచ్చి మనకు మళ్ళీ అందులో ఒక చిన్న థ్రెడ్ వాడుకున్నా, ఒక ముక్క వాడుకున్నా వాళ్ళకి ఆ గౌరవం ఇచ్చి చేయడం అనేది చాలా నిజాయితీతో చేసే పని అండి నా ఫీలింగ్. నేను పేర్లు చెప్పను కానీ ఎంతమంది ఫ్రీ మేకలు చేస్తున్నారు, ఎన్నిసార్లు గొడవలైనా, ఎన్ని కాంట్రవర్సీలు అయినాయని మీకు తెలుసు. ఒక్క 2 పేర్లు చెప్పండి ప్లీజ్. అది చెప్పితే ఎలా ఉంటుందంటేనండి, మనది ఏంటి ఐ డ్రీమా, ఇది కాస్త ఇంకో వెబ్సైట్ అయిపోద్ది, వద్దులేండి. అవుతా అదే వాళ్ళతో మీకు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్లు అవుతున్నాయిగా, మీరు ఎందుకు జర్నలిస్ట్లో ఈ మధ్య. అదేనండి నేను మళ్ళీ చెప్పా, నేను ఫ్రెండ్లీ ఫైట్ నేను ఎప్పుడు అగ్రెసివ్గా మాట్లాడినా ఆపోజిట్ ఎవరు కూర్చున్నారు చూడండి అంటున్నా. ఐడియల్ పెన్ జీవితం ఈ రోజు వరకు 20 ఏళ్ళ షాక్ అప్పటి నుంచి రివ్యూ చేసుకున్నారు, ఒక్క మాట లేదు. ఇప్పుడు మీరు తెలుసు, మీకు నాకు ఎప్పుడన్నా మొహామొహాలు చూడకుండా వెళ్ళేంత వరకు ఏమైనా గొడవలు వెళ్ళినాయా? మీరు జర్నలిస్టేగా, అంతేగా. బిఆర్ఎస్ గారు బతుకున్నంత కాలం ఎప్పుడన్నా ఆయనతో ఒక చిన్న సున్నం పెట్టుకున్నామా? సో యద్భావం తద్భవతి, అంతేగా. న్యూటన్ రియాక్షన్, మీ యాక్షన్ తగ్గట్టుగా నా రియాక్షన్ ఉంటుంది, అంతే. ఇది ఫిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏదో సినిమా రేపు పొద్దున రిలీజ్ అవుతుంది, గబుక్కుని ఏమైనా మాట్లాడితే రివ్యూలు రేటింగ్ గురించి అసలు క్వశ్చనే లేదండి. అది మీ పత్రిక స్వేచ్ఛ, ఏ రివ్యూ అని ఇచ్చుకోవచ్చు, ఏ రేటింగ్ అని ఇచ్చుకోవచ్చు. పర్సనల్ అటాక్స్ అంటే ప్రొడ్యూసర్ ఇంట్లో ఇతను కూర్చొని తాగాడంట, ఇతను అలాంటివి వచ్చినప్పుడు నేను మా అత్తయ్య మావయ్య అబ్రాడ్లో ఉంటారు, వాళ్ళకి వెబ్సైట్లు తప్ప సినిమా గురించి ఇంక వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు విని ఆఫ్కోర్స్ బాధపడతారు. ఎందుకు ఈ ఏజ్లో వాళ్ళని బాధ పెట్టాలి? అందుకు నేను ఐ స్టార్టెడ్ ఆఫ్ రైజింగ్ మై వాయిస్ అండ్ ఐ విల్ కంటిన్యూ టు డూ దిస్. సో అయితే హరిశంకర్ గారు తాగారనమాట? తాగుతానండి, ఆమె అకేషనల్ డ్రింకర్. నేను నైట్ కూర్చొని తెల్లదంకా తాగేసి దాని వెనకాల ఈ రీజన్తో తాగాడని చెప్పడం, అసలు ఏ రీజన్ తాగాడని చెప్పడం ఎంత దారుణం, ఎంత న్యాయం, అది దారుణం. అలా ఐ లైక్ అంటే మరీ దాన్ని ఏమంటారు, మీరు నన్ను చూస్తే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఎనర్జెటిక్ అండి. యూ లుక్ ఎనర్జెటిక్ అండ్ ఇన్ఫాక్ట్ మీరు చిక్కిపోయారు. సో నేను డ్రౌజీగా ఉండడానికి ఇష్టపడను. ఐ డోంట్ లైక్ ఆల్కహాల్. దట్ డజంట్ మీన్ దట్ ఐ డోంట్ డ్రింక్. పార్టీస్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు సరదాగా బీర్ పట్టుకుంటాం, అది కాదు. కానీ ఐ డోంట్ లైక్ టు బి డ్రౌజీగా ఉండడం నాకు ఇష్టం ఉండదు. నాకు ఎప్పుడు ఎనర్జీగా ఉండడం ఇష్టం. ఎస్పెషల్ నైట్స్ అయ్యేసరికి పాటలు వింటూ అది వింటూ అలా ఉంటుంది తప్ప. అదొక ఇట్స్ యువర్ రిలాక్సేషన్ అండ్ దట్స్ యువర్ పర్సనల్ థింగ్. వి డోంట్ మీన్ టు ఇంట్రూడ్. నో, పబ్లిక్ థింగే చెప్తున్నా కదా. ఐ డూ డ్రింక్ బట్ ఐ డోంట్ లైక్ ఆల్కహాల్ టు డ్రింక్ మచ్. రైట్. సో అయితే మరి మిస్టర్ బచ్చన్లో అసలు వేరే థాట్ వచ్చిందా రవితేజ గారు కాకపోతే అని, లేకపోతే ఎలా అసలు కాంబినేషన్ ఎలా కుదురుకుంది? కాంబినేషన్ ఉందండి. అంటే అఫ్ కోర్స్ ఆయన మీతో మై గాడ్, అది ఓకే, అది కాకుండా ఎలా కుదురుకుంది? ఎలా కుదిరిందంటే ఈ సినిమా జరగడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆ సినిమా మధ్యలో ఆయన ఎలక్షన్ కూడా వచ్చేసి ఆయన క్యాంపెయిన్కి వెళ్తున్నారు అనగానే ఫాస్ట్గా సినిమా ఫినిష్ చేసి గబుక్కుని ఆయన మళ్ళీ వచ్చి షూటింగ్ అంటే వీ షుడ్ బి అవైలబుల్ కదా అన్న దాంతో స్టార్ట్ చేస్తే నాకంటే ఎక్కువ స్పీడ్గా పనిచేసే హీరో రవితేజ్ గారు కాబట్టి ఇమ్మీడియట్గా అలా స్టార్ట్ అని అప్పటికప్పుడు కూర్చొని కథ రాద్దాం, లేదు ఇంకొక అలా అంటే లేట్ అయిపోద్ది. మళ్ళీ ఈ గబుక్కుని ఈ సినిమా ఎవరైనా తీసేస్తారేమో. ఇది సినిమా ఫస్ట్ హాఫ్ నేను థియేటర్ చూడగానే నాకు ఫస్ట్ హాఫ్ ఫామ్ అయింది.
అమ్మ పలికింది, ఒకసారి పలుకుద్ది అలాగా. సో అలాగా ఆ పలికిన అమ్మనే త్వరగా అని స్టార్ట్ చేశాను. మీకు ఎప్పుడు చెప్పను ఒక విషయం చెప్తున్నాను ప్లీజ్. నేను రవితేజ గారి ఫ్యాన్ అండి. ఓ, ఆయనకి చెప్తే బాగుంటుందేమో. ఆయనకి మీరు చెప్తారని మీకు చెప్తున్నాను. 100%. సో మీరు దయచేసి కొంచెం ఒక పేపర్ మీద ఎందుకు దాచారు ఈ ఈ ఈ ఈ భావం, ఈ మూగ ప్రేమ ఎందుకు ఇంతకాలం ఎందుకు అలా ఉండిపోయింది? అంటే ఎప్పుడో అప్పుడు అది మీరు చాలా రెబల్గా ఉంటారు, చాలా బోల్డ్గా ఉంటారు. ఏ మిస్టర్ మాస్ మహారాజ్ ఐ లవ్ యూ అని చెప్పండి, కెమెరా పని చెప్పండి. రవితేజ గారు నేను మీ అభిమాని అండి. రేడియోలో ఎక్కువ మీ పాటలే వేసేవాళ్ళం అండి. ఒక రవితేజ గారు ఫ్యాన్. రవితేజ గారు న్యూస్ డేట్ కాదే, ఆయన పాటలు కాదు, ఆయన నటించిన పాట నటించిన పాటలు రేడియోలో అలా వింటారండి. అవును, నటించిన పాటలు, మరి ఆ పాటలు వేయమని చెప్పి ఆయన నటించిన పాటలు వినిపించమని ఒక అతను ఫోన్ చేసేవాడు. రోజు పాట వేయకపోతే బుర్ర తినేవాడు. మీ ఇద్దరం కలిసి 2-3 పాటలు వేసి ఎంజాయ్ చేసి ఫోన్లోనే అతని చేస్తూ. రవితేజ గారు ఐ థింక్ ఈస్ టైమ్లెస్, ఎవర్ గ్రీన్. ఆయన మరి అదే ఒక విచిత్రం అనిపిస్తుంది. ఆయన చెప్పాం కదండి, ఏజ్ రివర్సల్ అలా అయిపోతుంది. రివర్సే, ఖచ్చితంగా రివర్సే. కాశ్మీర్లో కొండ ఎక్కాలండి ఆ పాటకి, సాహితీ గారు రాసిన పాటకి, సితార్ సాంగ్కి, ఈ సినిమాలో. అనే అది అక్కడ కొండ, నెక్స్ట్ షాట్ అక్కడ అని చెప్పి నేను మిగతా వాళ్ళకి చెప్పి ఇలా తిరిగేసరికి ఆయన అక్కడ ఉన్నాడు. అవునా? మా యూనిట్ కెమెరా పట్టుకుని వెళ్ళేసరికి ఒక్కొక్కడికి గస్ వచ్చేసి, దమ్ము విపరీతంగా వచ్చేసి కూర్చొని నాకు అనిపించింది ఆ రోజు అందరికీ ట్రెడ్మిల్ టెస్టులు చేయించాలేమో, టీఎంటీ చేయించాలేమో, ఇంత ఆయాసపడుతుంది. ఈయన పైకి వెళ్ళి కావాలి కనీసం ఇలా కూడా అనట్లా, అసలు ఏం తింటారు, నవ్వుకుంటున్నారు. ఏమి తినండి, అదే ప్రాబ్లం. మంచి డైట్. అండ్ పొద్దున్న లేస్తే ఆయన ట్రెడ్మిల్ అంతు చూసి కానీ బయటికి రాడు. చాలా లీన్ అయిపోయారు ఫేస్ అది కూడా. కాబట్టి ఆ విధంగా అయితే మరి రవితేజ గారి ఫ్యాన్స్కి ఉన్న చాలా గ్లామరస్గా ఉన్నారు. హ్యూమర్ ఉందా? విపరీతం. రవితేజని పెట్టుకుని హ్యూమర్ లేకపోతే అజయ్ దేవగన్కి రవితేజకి ఎంత తేడా ఉందో, రైడ్కి మిస్టర్ బచ్చన్కి అంత తేడా ఉంటుంది. మీకు సింపుల్గా చెప్పాలి, ఒక 1 word చెప్పాలంటే. మంచి బ్లేజర్ గీజర్ వేసి టిప్ టాప్గా తయారు చేశారు ఆఫీసర్ గారు. బాగుందండి, ఐటీ ఆఫీసర్ కదా కొంచెం. వాట్ ఎల్స్ కెన్ వి ఎక్స్పెక్ట్ హరీష్ గారు ఈ సినిమాలో? నేను ఒకసారి ట్వీట్ చేశానండి, మనం మర్చిపోయినవి మళ్ళీ గుర్తు చేస్తూ, మన గుర్తునేయండి మళ్ళీ మళ్ళీ చూపిస్తూ. ఒక కుమార్ సాను పాటలు, ఒక కిషోర్ కుమార్ పాటలు, టేప్ రికార్డులు, టీడీకే 120 minutes రికార్డింగ్స్, ల్యాండ్లైన్లో ఉన్నప్పుడు గబుక్కున అవతల నుంచి అమ్మాయి తాలూకా ఇంట్లో వాళ్ళు మగవాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే భయమేసి ఫోన్ కింద పెట్టే ఇలాంటి ఒక మనస్తత్వం, ఒక నాస్టాలజిక్ లవ్ స్టోరీ నుంచి ఒక నిజాయితీ గల ఆఫీసర్ జర్నీ సినిమాలో ఉంటుంది. అండ్ మీకు మీరు ఆల్రెడీ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చాడు. బ్లాక్ బస్టర్ సాంగ్స్ వస్తే చాలు అనుకున్న టైంలో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చాడు. దానికి సాహితీ గారు, వనమాలి గారు, భాస్కర్ భట్ల గారు, కాసర్ల శ్యామ్ గారు, అటు కమర్షియల్గా, ఇటు మాసిగా, ఇటు మంచి ఈస్థెటిక్ లిరిక్స్, నీలాకాశ నీడన, విడియాలన్నీ వీడన, ఇలాంటి ఒక అద్భుతమైన రొమాన్స్ని కూడా చాలా ఫ్యామిలీస్ కూడా ఎంజాయ్ చేసేలాగా పాటలు ఉన్నాయి. కాబట్టి ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ చూసే సినిమా అవుతుంది. అదే అంటారు, ఎంత మాస్ ఎంటర్టైనర్ అయినా కూడా హరీష్ శంకర్ గారి పాటల టేస్ట్ మాత్రం సాహిత్యం సంగీతం రెండు కూడా. ధన్యోస్మి. అంటే మీలాంటి సంగీత ప్రియులు కూడా చూస్తారు, అమ్మో ఈ సినిమా స్వప్న గారు కూడా చూస్తారన్న భయం కూడా లేకపోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే నేను ఐ వుడ్ గివ్ దట్ టు యువర్ పేరెంట్స్ అండి. ఖచ్చితంగా పెంపకంలో మూలాల నుంచి వచ్చిన సంస్కారం. నేను చెడిపోయానంటే వీళ్ళంటే ఫ్రెండ్స్ మూలంగా అండి, నేను ఏమన్నా బాగున్నాయంటే మా నాన్న వాళ్ళ. అంతే. మీకు దైవభక్తి మెండుగానే ఉన్నట్టు మీ రూమ్లో ఈ ఫోటోలన్నీ చెప్తున్నాను. ఇది మా ప్రొడ్యూసర్ రూము. బట్ మీకు కూడా దైవభక్తి 100% సనాతన ధర్మం అనేది నా డిఎన్ఏలో ఉంటుంది, ఇంకా అందులో డౌట్ లేదు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై రిలీజన్ అండ్ ఐ వాంట్ టు సే దిస్ టు చాలా చాలా బలంగా, చాలా గౌరవంగా చెప్పాలనుకుంటున్నా. ఇది ఖచ్చితంగా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. నాకు ఈ అవకాశం ఇంతకు ముందు రాలేదు. ఖచ్చితంగా బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడుల్ని ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను. అండ్ ఇది ఐ డ్రీమ్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా. ఐ థింక్ ఇప్పుడు వస్తున్న అనేక సినిమాలు చూస్తున్నారు, ఈ రివైవలిజం, కల్చరల్ రివైవలిజం అండ్ మన మూలాల్లోకి వెళ్ళడం, ఇవన్నీ బాగా రిఫ్లెక్ట్ అవుతున్నాయి సినిమాల్లో. హరీష్ శంకర్ గారి నుంచి అలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ టైం ఒక సనాతన ధర్మం పాటించే ఒక బ్రాహ్మణ్ హీరో చూపించిన డీజేలో దువ్వాడ జగన్నాథంలో. జనరల్గా సినిమాల్లో బ్రాహ్మణ్స్ అని కామెడీలకు పెట్టి వాళ్ళు ఎక్కువగా పప్పు తినేసి గ్యాస్ వదులుతారు, ఇలా కామెడీలు చేసే పాత్రల నుంచి గాయత్రి జపం చదువుకుంటూ ఫైట్ చేసి ఒక అల్లు అర్జున్ని చూపించానండి. సో ఎప్పుడైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా చూపిస్తారు. బట్ ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అన్నారు, శాపాదపి శరాదపి. సనాతన ధర్మం పాటించేవాడు బ్రాహ్మణుడు ఎక్కర్లేదు, ఎవరైనా సరే అవసరం వచ్చినప్పుడు సనాతన బ్రాహ్మణ్ అనేది ఒక
ఒక స్మాల్ పార్ట్ అంటే అగ్రకుల దురహంకారంలోనే చాలా విషయాలు జరిగిపోతున్నాయి. హిస్టరీ తవ్వుకుంటే అన్నీ ఉంటాయండి. బట్ నా దృష్టిలో హిందూయిజం అనేది చాలా మంది చెప్పినట్టుగా వే ఆఫ్ లివింగ్ అండి. అతనికి యజ్ఞోపవిత ఉన్నా లేకున్నా అతను కనుక సనాతన ధర్మాన్ని పాటిస్తే అతని బ్రాహ్మడి కంటే ఎక్కువ అతని కాళ్ళ అసలు ఒకటి గమనించండి, అందరు ఊరికే ఈ చిన్న టార్గెటింగ్ కూడా ఉంటుంది అప్పుడప్పుడు. రాముడు క్షత్రియుడు, అవును, అక్కడ ఉండే పూజారి బ్రాహ్మడే కదా. రాముడి కాళ్ళు గడిగి నెత్తి మీద పోసుకునే బ్రాహ్మడే కదా. కృష్ణుడు యాదవుడు, అతని కాళ్ళు గడిగేది బ్రాహ్మడే కదా. ఒక్క బ్రాహ్మణ దేవుని చూపించండి నాకు, దేవుళ్ళలో ఒక బ్రాహ్మణ చూపించండి నాకు, అంతే కాదు కదా. సో కులం అనేది నథింగ్ అండి. ఇది హిందూయిజం అనేది ఒక వే ఆఫ్ లైఫ్. ఈ ధర్మాన్ని నమ్మేవాడు ఎవడైనా సరే బ్రాహ్మడి కంటే ఎక్కువ నా దృష్టిలో. చాలా 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 ఇంత ఉద్వేగం ఎప్పుడు మీలో చూడలేదు. పరిస్థితులు అలా ఉన్నాయండి, ఇవాళ రేపు పరిస్థితులు అలా ఉన్నాయి, ఉద్వేగపడేలా ఉన్నాయి. సో మీ నుంచి అయితే ఇటువంటి సినిమాలు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100% అండి, 100%. ఇన్ ఉస్తాద్ భగత్ సింగ్లో సనాతన ధర్మాన్ని విమర్శించిన వాళ్ళకి చాలా గట్టిగా ఆన్సర్ ఇచ్చాం. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు చూస్తారు. బహుశా విమర్శలకు కారణం సామాజిక పరిస్థితులు అయిండొచ్చా కొంత? ఎనీథింగ్ అండి. సామాజిక పరిస్థితులు ఎప్పుడూ ఉంటాయండి. విచక్షణ అనేది మనలో ఉండాలి. ఒకసారి ఒక మచ్చరవి ఒక డాక్యుమెంటరీ తీసినప్పుడు చెప్పాను నేను, భారతదేశంలో ఇస్లాం కానీ బౌద్ధ మతం కానీ క్రిస్టియానిటీ కానీ వేరే ఏ మతమైనా సరే ఇంత ప్రబలంగా వ్యాపడానికి కారణం హిందూ మతం. ఎందుకంటే వీఆర్ యాక్సెప్టర్స్. కరెక్ట్. మనం మన దేశంలో ఎలో చేసాం కాబట్టి మనకు ప్రాబ్లం లేదు, మనకి ఇన్సెక్యూరిటీ లేదు కాబట్టే మిగతా మతాలన్నీ ఇంత బలంగా ఇక్కడ వ్యాపించాయి. దానికి కారణం హిందూయిజం నా ఫీలింగ్. హిందూయిజం అండ్ ఆల్సో ఎనీబడి హూ లివ్స్ ఇన్ ఇండియా ఫ్రమ్ అక్కడ టాప్ టు టో, అంటే మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవ్రీబడి, ఈ నేల మీద ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే మూలాలు చూసుకుంటే. అనంత్ శ్రీరామ్ గారు ఒక సందర్భంలో అన్నారు. రైట్ రైట్ రైట్. సో ఈ సినిమాలో మీరు అనంత్ శ్రీరామ్ గారి చేత పాటలు రాయించారా? లేదండి, 4 పాటలే ఉన్నాయి. నా ఫేవరెట్ లిరిసిస్ట్లు ఏమో చాలా మంది ఉన్నారు. నలుగురికి మాత్రమే అవకాశం ఉంటే నేను నాకు అప్పుడు అందుబాటులో ఉన్న నలుగురితో. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటి హరీష్ గారు? కళ్యాణ్ గారు ఇస్ అబౌట్ టు రిటర్న్ టు షూట్స్ అండి. సెప్టెంబర్ 2 కానీ అక్టోబర్ నుంచి కానీ తిరిగి సినిమాస్ రిజ్యూమ్ చేస్తాను. విల్ దట్ బి ద బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ యువర్ కెరియర్? తదాస్తు, అంతే అవ్వాలని కోరుకుంటాం కదా, ఎలా చెప్తాం కాబట్టి. అది ఆఫ్ కోర్స్ ఇది ఇప్పుడు ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ కోసం ఎప్పటికప్పుడు ఇదే బిగ్ అని దిస్ ఇస్ మై ఇప్పుడు నేను చేసిన అన్ని సినిమాలో మిస్టర్ బచ్చన్ ఇస్ మై ఫేవరెట్ అండి. లాట్ ఆఫ్ ఎమోషనల్ థింగ్స్, ఫేవరెట్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్. అయితే నిజాయితీ గురించి ఈ రోజుల్లో చెప్పడం అనేది కరప్షన్ బాగా ఇదైపోతున్న టైంలో ఇట్స్ వెరీ నెసెసరీ. అండ్ ఇది ఎవరికి నచ్చుతుంటారు? ఫ్యామిలీ ఆడియన్సెసా? ఆబాల గోపాలాన్ని అలరించే దర్శకుడు హరీష్ శంకర్ అనే టాక్ రావాలి సినిమా తర్వాత. ఆబాల గోపాలాన్ని అలరించే హీరో రవితేజ గారు. ఆబాల గోపాలాన్ని అలరించే యాంకర్ జర్నలిస్ట్ స్వప్న గారు. అంతేగా, ఎందుకు ఉన్నమాట చెప్పేద్దాం. నిజమే. మీరు చూడండి, మీరు త్యాగరాజ కృతులు పాడతారు, రామోయిజం అంటారు. సో మీ స్పాన్ ఆఫ్ థింకింగ్ చూడండి. అసలు మీరు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మైల్డ్, వైల్డ్, బోల్డ్ అన్నీ. సో ఆ విధంగా చూస్తే యాక్చువల్లీ మనం ఏది కాదండి, మనం అన్నీ అనుకుంటాం. అంతా అది సృష్టి నుంచి ప్రవహిస్తున్న ఒక ప్రవాహమే. మీరు నమ్ముతారుగా దేవుడిని? 100% నమ్ముతారు కదా. శక్తి లేకపోతే ఏదో ఒక శక్తి, దేవుడు ఉన్నదే దేవుడు, మనం జస్ట్ నిమిత్తం మాత్రం అంతే. అదే. సో ఎనీవే, అయితే మీ నుంచి ఒక మంచి ఫిలసాఫికల్, స్పిరిచువల్, ఇండియన్ హెరిటేజ్, ఇండియన్ స్పిరిట్ ఆఫ్ హీరోయిజం ఉండే కథలు ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఎలా చూపిస్తారో పవన్ కళ్యాణ్ గారిని? పవన్ కళ్యాణ్ గారిలో చూపిస్తే చాలండి. అంతేనా? అలా ఎలా ఉంటాయి కాస్ట్యూమ్స్ అని? వీఆర్ ఆల్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఉంటుంది, బట్ చాలా ఫ్రెష్ కాస్ట్యూమ్స్ వేసే ఛాన్స్ కూడా దీంట్లో ఎక్కువ ఉంది, స్కోప్ ఉంది. అండ్ ఆయన ఇప్పుడు అటైన్ చేసిన ఇమేజ్కి చాలా ఒక దానికి తగ్గట్టుగా ఒక ధీటుగా. హరిశంకర్ ప్రయాణం ఎటువైపు? అస్సలండి దెర్ ఈజ్ నో డెస్టినీ అట్ ఆల్. ఐ విల్ ఎంజాయ్ జర్నీ ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్. ఇంకా గమ్యం పెట్టుకుంటే టెన్షన్స్ అండి. ఇన్ని మార్కులు తెచ్చుకోవాలని చెప్పి పరీక్ష అంటే రోజు మనం దేనికి పుట్టాం, ఏం నిద్రలేస్తున్నాం, దేనికోసం అంటే డెఫినెట్గా నాకు పర్పస్ ఉంది. ఇప్పుడు మీరు ఇందాక ప్రింట్ మీడియాలో అడిగారు, మీరు రమణ మహర్షి లాగా ఎవరు హరిశంకర్, నేను ఎవరు అని ప్రశ్నించుకొని మొదలెడితే అవ్వదు. నేను కర్మ సిద్ధాంతం అంతా. మీరు అన్నారు సార్ ఇప్పుడు సనాతన ధర్మమైన సినిమా ఎప్పుడు తీస్తారని. నేను సినిమాని చూస్ చేసుకోలేదండి, సినిమా నన్ను చూస్ చేసుకుంటుంది. నేను ఆ కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతా. నాకు ఉంటుంది బాహుబలి తీయాలని, బట్ బాహుబలి అలాంటి సినిమా నేచర్ నన్ను చూస్ చేసుకోవాలి ఆ సినిమా డైరెక్ట్ చేయడానికి. నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే మిరపకాయ తర్వాత నేను వేరే సినిమా తీద్దామని చెప్పి చాలా పెద్ద అడ్వాన్స్ ఒక ప్రొడ్యూస్ చేస్తుంటే నేను కంగారు వెళ్తుంటే ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి గబ్బర్ సింగ్ తీయమన్నారు. సో గబ్బర్ సింగ్ అనే సినిమా నన్ను చూస్ చేసుకుంది. అంతే. ఒక పుస్తకం కానీ ఒక సినిమా కానివ్వండి, మీరు లైబ్రరీకి వెళ్తారు, టక్కని పుస్తకం మీరు చూస్ చేసుకున్నట్టు కాదు,
ఆ పుస్తకం కోరుకుంటుంది మీరు చదవాలని. నేను ఆ సిద్ధాంతాన్ని నమ్ముతా బాగా. అయితే నెక్స్ట్ మిమ్మల్ని ఎవరు చూస్ చేసుకుంటే వాళ్ళ అదృష్టం. దీన్ని ఇలా మార్చేస్తే కొంపలంటూ ఆ సినిమా అంటున్నా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇండివిజువల్స్. అందుకే ఐ గాట్ యువర్ స్పిరిట్. అంటే మీరు అనేది ఏంటంటే ఐ డోంట్ చూస్, ఐ లెట్ లైఫ్ డిసైడ్ ఫర్ మీ. మీరు అలా మీరు ఎస్కలేటర్ మీద ఉన్నారు, ఫ్లోలో వెళ్తుంటాం అంతే. యు ఆర్ ఆన్ ది ఎస్కలేటర్, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇట్స్ ఓన్. అంతే సింపుల్ అండి. ఆ విధంగా నడుస్తుంది. మూవింగ్ బస్లో మీరు ఉన్నారు అంతే. అది కల్కి అవన్నీ చూసారా? వాట్ డిడ్ యు ఫీల్? బ్రహ్మాండం అండి సార్. ఐ మీన్ మేడం, నాగశ్విని అనేవాడు ఈజ్ అ బూన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నాకు మహానటి నుంచే నేను అతనికి బీభత్సమైన ఫ్యాన్ అయిపోయా. ఇంకా కల్కి చూసి అసలు ఆశ్చర్య ఆనందాలు, ఒక కొత్త అనుభూతికి హి హస్ బికమ్ లెజెండ్ విత్ కల్కి. ఐ థింక్ ఈ రీసెంట్ టైమ్స్లో మీరు చూసిన సినిమాలన్నింటిలో ఐ నేమ్ అబౌట్ 5 or 6 అంటే ఫర్ రెఫరెన్స్ మీకు నచ్చిన మోస్ట్ ఫేవరెట్ సినిమా ఐ గివ్ యూ. పుష్ప బాగా నచ్చింది. పుష్ప, మహానటి, కల్కి, RRR. నో డౌట్ మహానటి అండి. నేను చాలాసార్లు చెప్పాను. అవునా? మహానటి అనేది అసలు సినిమా కాదండి. మీకు నాస్టాల్జియా ఇష్టం అందుకని? నాస్టాల్జియానే కాదండి. ఒక రెండో సినిమాకి అంత పెద్ద టాపిక్ తీసుకొని అంత అద్భుతంగా తీయడం, అసలు కీర్తి సురేష్ పర్ఫార్మెన్స్ కానీ, నేను సినిమా చూసిన సేపు సావిత్రి గారు కనపడతానండి. అది ఎలాంటి అచీవ్మెంట్ అది. సో నాకు యాక్చువల్గా మా ఇంట్లో 2 పోస్టర్లు ఉంటాయండి, సాగర సంగమం, మాయాబజార్. నేను ఏ కమర్షియల్ సినిమాని తీసుకోండి, నాకు గబ్బర్ సింగ్ పోస్టర్ కూడా ఉండదు ఇంట్లో. నాకు ఈ 2 పోస్టర్లు ఉంటాయి. మహానటి ఎందుకు పెట్టకూడదని నేను చాలాసార్లు ఆలోచించాను. అంత ఇష్టం. ఇందాక మీరు ప్రెస్ మీట్లో చెప్పారు, నరుడి బ్రతుకున్నట్టనా పాడి వినిపించచ్చు కదా. బాలసుబ్రహ్మణ్యం గారి మీద మనం ఆయన్ని గౌరవించాలా లేదా మనం? మరి ఆయన పాడి మనం పాడడం ఏంటి? అంతేగా. కాకపోతే దట్ ఈస్ మై ఫిలాసఫీ. దాన్ని పాడకుండా తలుపు ఘటన ఈ 2 నట్టనడమా నీకెందుకు తప్పన. తప్పించి మనం చేసేది ఏం లేదు. తప్పించినా తపస్సు చేసినా అది మన బాడీ లాంగ్వేజ్ కాదు, మన సూట్ అవ్వదు. మనం అలా పుట్టించి నేర్పిన హరి పూచి రక్షించిన ఎర్వడా, అంతేనా? అంతే. నీళ్లు పోసినాడు, నారు పోసినాడే నీరు పోస్తాడని మనకి ఏదో పర్పస్ ఉండి ఇక్కడికి వచ్చి ఇలాంటి పనులు చేస్తున్నాం. దీని ద్వారా విల్ గో హెడ్. అంతే. డబ్బులని ఏం చేసుకుంటారు హరీష్ గారు? ఖర్చు పెడదాం. అంటే ఎగ్జాంపుల్ బట్ల, కార్లా, అన్నీ మీ ఆవిడకి అన్ని చీరలా? దాన్ని ఏమంటారు, కొంత నా మీద డిపెండ్ అయ్యే పీపుల్ కొంతమంది ఉన్నారు, వాళ్ళ బాధ్యతలు. అండ్ డబ్బు ఖర్చు పెట్టడం కాకుండా దానివల్ల ఏం చేయొచ్చని చెప్పండి మీరు? ఏమి చేయలేదు. అంతే, ఖర్చే పెట్టాలి. అంతే, ఇంకేం చేయలేదు. దాచుకోరు అయితే. అంటే సేవింగ్స్ ఇది అలాంటి ఫిలాసఫీ ఏం లేదు. అంటే ఇప్పుడు మీరు నెలకి సిప్పులు ఎంత వేస్తున్నారు, ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులో ఉందంటే మీరు కాదండి. అంటే వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్? కాదు, వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టు మనీ అండ్ యునో ఆల్ దిస్ ఫేమ్ అండ్ ఆల్ దిస్ సక్సెస్? అని నా దృష్టిలో మనీ ఏంటంటే అనుకున్న పని చేయడానికి మనీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంటాడు కిట్టు మిరియాల. అనుకున్న పని చేయడానికి ఆయన మనీ ఉపయోగపడుతుంది అంతేనా? కాదు, అది ఒక రకంగా నేను ఇప్పుడు వాడు యూఎస్లో ఉంటాడు, నేను నెక్స్ట్ మంత్ ఒక 15 days ఖాళీ ఉన్నాను, 1 week ఖాళీ ఉన్నానంటే వాడిని రీచ్ అయిపోయాను అనుకోండి. నేను ఆ మీటింగ్ అది ఒక 1 hour అవ్వచ్చు. ఆ మీటింగ్కి కనుక నేను నా డబ్బు ద్వారా రీచ్ అవ్వగలిగితే దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద మనీ. నెక్స్ట్ థింగ్, నీకు నీ అవసరాలకు మించి డబ్బు వచ్చింది అంటే నీ ద్వారా భగవంతుడు ఇంకొకళ్ళకి ఏదో చేయాలని రాసిపెట్టి ఉంది. నువ్వు ఎవరికో రుణపడి ఉన్నావు, నువ్వు ఏదో చారిటీ చేయాలి, నువ్వు ఎక్కడో ఏదో చేయాలి. అది బలంగా నమ్ముతానండి. సో కొంచెం మా స్టాఫ్లో కొంతమందికి వాళ్ళ పిల్లలకి చదువులకు కానీ లేకపోతే కొంతమంది స్టూడెంట్స్కి కానీ ఆ ఎంపతి అనేది ఒకటి ఏడిసింది కొంచెం, ఎంతో కొంత. ఏడ్చింది. వెరీ గుడ్. సో అయితే ఈ పాయింట్ మీద నేను నవ్వింది. సో చాలా, బట్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ హరీష్ గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అంటే టు దిస్ ఫిల్మ్ మిస్టర్ బచ్చన్. థ్యాంక్ యూ అండి. అండ్ వీ లుక్ ఫార్వర్డ్ టు యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. తప్పకుండా మీకు ఆ టర్నింగ్ ఇంకా ఒక అద్భుతం. ఏ మూవీకి ఆ మూవీ వెరీ వెరీ ఫ్రెష్ అనిపిస్తుంది. ఐ థింక్ ఇది ఇంకా ఫ్రెష్ అండ్ ఇంకా రాబోయే సినిమాలు అలా మీరు పెరుగుతూ ఎదుగుతూ మేమందరం ఇష్టపడే సినిమాలు తీస్తారని మాకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. యువర్ ఇంటర్వ్యూ ఈజ్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్. ఐ నెవర్ ఫీల్ స్ట్రెస్. కాంట్రవర్సీలు ఉంటాయన్న భయం ఉండదు, కాంట్రవర్సీలు ఉన్నా సరే అది ఫైనల్గా కామెడీగా ఉంటుంది. సో ఐ హోప్ దట్ మీ మీనింగ్ఫుల్ హీరోయిన్ పెట్టారని మీరు. లేకపోతే మామూలుగా మీ సినిమాల్లో జనరల్గా అన్ని సినిమాల్లో, తెలుగు సినిమాలు అన్నింటిలో అలా ఎందుకంటారు? పూరి జగన్ గారి సినిమాల్లో నేను చాలాసార్లు ఆయన అడిగాను, అంటే అమ్మాయిలు ఏదో పెద్ద బుర్ర లేకుండా ఉత్త అమాయకత్వం పాత్రలండి. ఏంటి హీరో మాత్రం సర్వాంతర్యామి, అన్ని ఏదంటే అది చేసేయచ్చు, నిజాయితీ అన్ని సర్వగుణాలు ఆయనలోనే ఉంటాయి. హీరోయిన్ పాపం ఉంటే అమాయకంగా ఉంటుంది, లేకపోతే వెరిది, లేకపోతే పని ఉండదు. వేదాల నుంచి కూడా దాన్ని ఏమంటారు,
ఇప్పుడు నా సినిమా తీసుకోండి గబ్బర్ సింగ్, వేదాల వరకు ఎందుకు కానీ, గబ్బర్ సింగ్లో తాగుబోతు తండ్రిని పోషిస్తున్న ఒక అమ్మాయి, ఒక కూతురు, ఒక చిన్న కుటీర పరిశ్రమ లాంటిది పెట్టుకుని నేను చూపించాను నేను శృతి హాసన్. మరి దాన్ని ఎందుకు అప్రిషియేట్ చేయరు, దాన్ని మీరు ఎందుకు గుర్తించరు? ఒక తాగుబోతు కోట శ్రీనివాసరావు. అలాగే మిరపకాయలో తండ్రి ఇష్ట ప్రకారం తండ్రికి కచేరీలు చేస్తుంటే సంగీతం నేర్చుకొని తండ్రి పనుల్లో చేదోడు వదలకుంటూ కుటుంబ రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఒక అమ్మాయి రిచా గంగోపాధ్యాయ. దాన్ని అప్రిషియేట్ చేయాలి. లంగావణిలో చూపిస్తే అప్రిషియేట్ చేయరు, ఒక ఐటమ్ సాంగ్ తీస్తే మీద పడిపోతారు. ఎలాగండి? అంటే మధ్యలో ఉండరండి అసలు. ఎందుకు మధ్యలో ఉన్న త్రిశంకు స్వర్గంలో ఎందుకు ఉండాలి? అయితే అటు లేకుంటే ఇటు ఎందుకు మధ్యలో అంటారు? కాదండి, నేను కనిపెట్టానా ఐటమ్ గల్లి కొత్తగా నా సినిమాలో వచ్చిందా? విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటే మేనకను పంపిస్తే డివేట్ అయిపోతాడు అనేది మన ఇతిహాసాల నుంచి వచ్చింది. సో మీరు అన్ని ఇతిహాసాలు పాటించాలి అంటారు, ఇతిహాసాలు పాటించడం గొడవ చేస్తారు. ఎలా అండి, ఎక్కడికి వెళ్తాం? మీరు అంటే తీసుకోవాల్సిన తీసుకోకుండా మేనక ఒక్కటి తీసుకోవాలి. అలా తీసుకోకూడదు అసలు ఎందుకు రాశారన్న? అది కనుక మేము తీసుకోకూడదు అనుకుంటున్నాను, ఎందుకు పెట్టారు? అదొక్క అది ఇన్ కాంటాక్ట్ తీసుకోవడం వేరు. పురుషార్థాలలో అరిషడ్ వర్గాలు చాలాసార్లు చెప్తున్నాను, ఈ ఇంటర్వ్యూలలో మళ్ళీ చెప్తున్నా. పురుషార్థాలు అని కొన్ని ఉంటాయి, అరిషడ్ వర్గాలు. అరిషడ్ వర్గాలు మనిషి వదిలేయాలి, పురుషార్థాలను సంపాదించాలి. కామక్రోధ లోభము కామం రెండింటిలో కామన్గా ఉంటుంది. పురుషార్థాల్లో ఉంటుంది, వదిలేసుకుని అంటే సంపాదించిన దాంట్లో కామం ఉంటుంది, వదిలేసిన దాంట్లో కామం ఉంటుంది. అంటే కామంకే ఎందుకు ఆ స్పెషాలిటీ ఉందంటే దాన్ని తీసుకొని వదిలేయాల్సింది అని పెద్దవాళ్ళు చెప్పారు. ఎలా వదులుతామండి? కెరీర్తో ముడిపడి ఉంటాను, ఆ విధంగా ముందుకు పోతున్నారు, ఆ విధంగా ముందుకు పోతున్నాం. కాదు అంటే నేను అనేది ఫీమేల్ క్యారెక్టర్స్ని మీనింగ్ఫుల్గా చూపించండి, కొంచెం వాళ్ళకి ఏమైనా పని ఇవ్వండి. ఊరికే అమాయకంగా లేకపోతే అమ్మాయి ఏదో పైన నుంచో బిందు తీయడం చూసినప్పుడు ఇలా కెమెరా యాంగిల్ పెట్టి అందం మాత్రం చూపించే సీన్లు వదిలేసి ప్రకృతి స్త్రీ అందంగా ఉంటుందని కవులు పండితులు నేనేమంటే బచ్చాకంటే ప్రకృతి మగాళ్ళు అందంగా ఉంటారని రాశారా? బ్యూటిఫుల్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మీరు చక్కగా మంచి సర్వగుణాలు ఉండే ఒక అద్భుతమైన అన్నిటి అంటే సూమోలు కూడా చేసే హీరోయిజం చూపించి ఒక బోండాని చూపించండి సినిమాలో. వై డు నీడ్ రవితేజ గారు? బోండా అంటే నాకు అర్థం కదా. ఎవరైనా ఒక అంటే అసలు ఆకారం సరిగ్గా లేదు. మీరు బోండా అని బాడీ షేమింగ్ చేస్తున్నారు ఎవరిని చూస్తారా? రివర్స్లో వచ్చారు. నేను అనేది ఏంటంటే బోండా అంటే ఎవరిని బాడీ మీన్ బై బోండా అని చూపించండి ఫస్ట్ చెప్పండి. సంబడి హూ ఇస్ సినిమా ఎండ్ ఆఫ్ ద డే స్వప్న గారు ఎంత క్రియేటివ్ మీడియం అయినా ఎండ్ ఆఫ్ ద డే వ్యాపారం. మీరు అనుకున్న సదరు బోండాకి మార్కెట్ లేకపోతే అతను పెట్టుకోరు. రవితేజకి మార్కెట్ ఉంది కాబట్టి రవితేజ పెట్టుకుని నేను సినిమా మీద పెట్టింది. 100%. అప్పుడు బోండానే హీరో, జై బోండా. మీరు మార్కెట్ ఇచ్చాక మీరు అనుకున్న బోండాతో నేనే చేస్తాను సినిమా. అంతేనా? సూపర్. అయితే అదే అంటే అలాంటి హీరోలు ఇప్పుడు మీకు హీరోల్ని కూడా మీరు యూ చూస్ ద బెస్ట్. అంటే మంచిగా మాస్ మహారాజా, లేదంటే ఒక పవన్ కళ్యాణ్ గారు, లేదంటే ఇంకొకళ్ళు ఆ విధంగా చెప్తున్నాను అనమాట. అది సంగతి. అవును. సో హీరో అంటే ఎవరండి? మీలాగా నాలాగా లేని ఉండే హీరో అంటాం, మనల్ని మించి కొని ఉండడే హీరో అంటాం. సినిమాలో హీరో మీలాగా లేని వాళ్ళు సినిమా అనగానే ఫస్ట్ హీరో ఎవరండి అంటారు. అంటే హీరో అంటే ఏంటి? మీరు నేను చేయలేని విషయాలు, బియాండ్ ఆర్డినరీ. బియాండ్ ఆర్డినరీ. మనల్ని దాటి లెట్ ద హీరోయిన్ ఆల్సో బి బియాండ్ ది ఆర్డినరీ. డెఫినెట్లీ. నేను నా సినిమాలో హీరోయిన్ బియాండ్ ఆర్డినరీ, ప్రతి హీరోయిన్ ఎక్స్ట్రాడినరీ మీరే అంటున్నారు కదండి. బియాండ్ ఆర్డినరీ, ఎక్స్ట్రాడినరీ అంటే ఏంటి? వాళ్ళ కెరియర్ లో ఎక్స్ట్రాడినరీ అయ్యారు. ఎలా అవుతారు? బాగా చూపించకపోతే మీరేం చేయాలంటే అది మీ ప్రేక్షకులు చెప్పాలి. అరే జస్ట్ పూజా హెగ్డేని పాటలు పాడినందుకో స్విమ్మింగ్ పూల్ నుంచి ఒక షాట్ వచ్చినందుకు మీరు చప్పట్లు కొట్టి స్టాండ్ చేయకంటారా? ఈ అమ్మాయికి ఒక ఇండివిజువాలిటీ లేదు, ఈ అమ్మాయికి సినిమాలో ఇది లేదు, ఈ పాత్రను మీరు రిజెక్ట్ చేయండి అని చెబితే అప్పుడు కూడా రచయితలు దర్శకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఓన్లీ గ్లామరస్ మీద ఆట ఆడలేము, ఇది కష్టము, మనం హీరోయిన్కి ఒక బాధ్యత పెట్టాలి అని చెప్పి రాస్తాం. బ్లాక్ బాస్టర్లు అయిపోయి వాళ్ళు కోట్ల రెమ్యునరేషన్ తీసుకొని నాకే డేట్ లేవలేని పరిస్థితి వస్తున్నప్పుడు ఇదంతా చూస్తేనే జరుగుతుంది. సో అలా మీరు భాగ్యశ్రీ బోర్సే కానీ భాగ్యశ్రీ బోర్సే గారు కూడా అనవసరంగా సామాజిక స్పృహ, పోరాటాలు లాంటి సినిమాలు కాకుండా ఏ మాత్రం పెద్ద బాధ్యత లేని కథలో చాలా చిన్న పోర్షన్స్ ఉండి ఎక్స్ట్రాడినరీ సాంగ్స్తో గ్లామర్తో ఆమె సూపర్ హిట్ కెరీర్ ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ హరీష్ శంకర్ గారు అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద వర్క్ చేసి అది కూడా రిలీజ్ చేసి ఇంకా మంచి సినిమాలు తీస్తారని కోరుకుంటూ మీకు థ్యాంక్ యూ సో మచ్. సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. మీరు సమయం ఇచ్చినందుకు డబుల్ ధన్యవాదాలు. అదే థ్యాంక్ యూ. మళ్ళీ పాట పాడదాం. ये क्या बात है आज की चांदनी में कि हम खो गए प्यार की रागनी में, ये बाहों में बाहें ये बहकी निगाहें, लो आने लगा जिंदगी का मजा, ये रातें ये मौसम नदी का किनारा,
ये चंचल हवा कहा दो दिलों ने के मिलकर कभी हम ना होंगे जुदा. అలా మీరు కూడా మమ్మల్ని వదలకుండా ఉండాలని జుదా అవ్వదని పర్ఫెక్ట్గా శృతిశుద్ధంగా లయబద్ధంగా గమకయుక్తంగా. ఎందుకంటే మా సినిమా ఉంది కదా, పాట గట్టిగా ప్రాక్టీస్ చేసి చాలా బాగా పాడారు. తప్పకుండా మీరు ఒక ప్లేబ్యాక్ పాడాలి. మన ఇద్దరం డ్యూయట్ పాడదాం. తప్పకుండా డ్యూయట్ పాడదాం. ఆ విధంగా ముందుకు పోదాం. వెరీ గుడ్.